హలో బాబోజీ, 1 లక్ష రూపాయలు అంటే ఫోన్ పే చేయలేక నాకు చాలా ఎమర్జెన్సీగా ఉంది. ఎక్కడ ఉన్నావు? ఇప్పుడేమో ఫోన్ వస్తుంది. నిమిషం. మామ బాగుండరా? ఏం మామ ఏం చేస్తా ఉండరు? లేదు మామ, 1 లక్ష రూపాయలు లేదు, చాలా బాధలుగా ఉంది కదా మామ. ఇప్పుడు 1 లక్ష రూపాయలు అడిగితే నేనేం చేసేదా? ఎక్కడ ఉండవు? నాకి నీకు 100 బాధలు ఉన్నాయి. నాకు అవంతా చెప్పొద్దు. నీ ఫ్రెండ్ల మాటలు, మీ అబ్బ మాటలు, మీ అమ్మ మాటలు అవంతా నాకు నువ్వు నాకు బామద్ది. నేను చెప్పినప్పుడు నాకే 1 లక్ష రూపాయలు వేయడానికి నాకు ఆవలేదు. నేను ఏదో గెంతాడదామంటే నువ్వు వేసి వెళ్తుంటే అప్పుడు అదే మరి నేను నీ కాపుతా ఉన్నప్పుడు నేను కాపాడాలా? నా యాప్తో ఉన్నప్పుడు నువ్వు కాపాడే అంత నీకు శక్తి లేదరా నీకు? నీ ఫ్రెండ్ల మాటలు ఎందుకు వింటావో? ఏదే నువ్వు నీ ఫ్రెండ్ల ఉన్నప్పుడు నేను నీకు తెచ్చినా వేయలేను. నా బామద్ది కదా నువ్వు. నీకు నేను వేయలేదు. అప్పుడు నేను నా ఫ్రెండ్లో మాట నేను ఇంటినే నువ్వు అడిగేప్పుడు నేను వేయలేదు. ఏదే ఫస్ట్ ఏంది నాకు అర్జెంట్లో పొద్దున్నే 10వ తారీఖుకి 8 గంటలకు నాకు చెల్లలో దుడ్డు పడింది. అలా నేను లేదంటే నేను ఒక్కడే ఒకటి కాదు. నాకు అది తెలుసు కదా. ఇంకోనా నీకు నేను సహాయం చేయాలరా? అట్లా ఇదిగా ఉండి నాకు పొద్దున్న 6 గంటలకు వేసేయి. నేను పోలే ఎవరికి వెయ్యాలా? నేను ఆడ నావలు తీసినాను. నీకు మళ్ళీ 2 దినాల్లో ఇచ్చేస్తాను. ఏమంతా నువ్వు దాంట్లో మాటలు ఇంకోటి ఉంటావా? ఏదో ఫస్ట్ నువ్వు ఎన్నో చెప్తావు. లేదు మామ, నిజంగా కాసులు లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఏడు ఇంకా తెచ్చేసాను కాసులు. చూడు మామకి 1 లక్ష రూపాయలు కావాలంట. నేనేమి ఆయప్పు ఏమో పంటలో నష్టం వచ్చిందంట, గొర్రెపిల్లలు తీయాలంట, ఆవు కావాలంట. నేను ఇంకెవరిని అడుగును, నాకు దుడ్లు కానే కావాలని పొట్టేసినాడు. 1 లక్ష రూపాయలు ఇచ్చిస్తే నేనేం చెప్పేదా? ఇంత కష్టపడి సేద్యం చేసేది అంతా నేనే చేసేది. 1 లక్ష రూపాయలు ఇచ్చిస్తే నేనేం కావాలా? 2 బిడ్డలు ఉన్నారు, వాళ్ళ చదువులు అంతా ఎట్లా చేస్తావు? ఏం చేసేది నీకు పడితేనే ఇచ్చిస్తే ఎట్లా? నువ్వు మా మామ ఎట్లతో చేసేదా? నన్ను ఎట్లతో వేస్తావు? నేను కష్టపడి ఇష్టం ఎత్తుకుపోయి ఆయనకిస్తే ఎట్లా? బుద్ధి లేదా నీకు? మళ్ళా ఎట్లా ఈకపోతే కాసులు బాధపడతాడే మామ. వీనే ఈకూడదు, నేను చెప్తా ఉన్నాను. నా మాట ఈనల్లా నువ్వు. నువ్వు ఒకసారికి ఇచ్చేస్తానులే, ఇబ్బంది పడుతుంది. వద్దు, ఈకూడదు, నాకు కావాలా. నువ్వు పోయి నెక్లెస్ తీసుకోవాలా? నాకు కావాలా. నీ ఇచ్చలేదు. నువ్వు పో నాకు కానే కావాలా. అప్పుడు చూడు బూడి పూసుకొని వచ్చింది. నువ్వు అయిపోగా కాసు ఇస్తే నేను ఈ ఇంట్లోనే ఉండేలేదు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఒకసారి అడ్జస్ట్ చేసుకున్నాము. పోను. అయ్యో 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 మామా, 1 లక్ష రూపాయలు వేసేస్తాను. ఇంక మళ్ళీ నాకు ఇబ్బంది పెట్టద్దు. నాకు ఆన్ టైంలో నాకు 1 లక్ష రూపాయలు ఇచ్చేయాలి. పోను బాగుపడదు. పో ఇస్తాడు. పో ఏడపోయి పో ఇస్తాడు. పో అయిపోయి ఇచ్చినావు అంటే నేను ఇప్పుడే వెళ్ళిస్తాను. ఇస్తాడు. పోయి ఏడ పోయలేదు. కాసు ఇచ్చినా అంటే నేను ఉండేదే లేదు. చూడు మామా, చూడు నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా కానీ నీకు వేస్తాను. నాకు ఆన్ టైం కరెక్ట్గా ఇచ్చాను మామా, సరేనా? సరే మామా, ఏం చేస్తుండారు మామా? ఏం చేసేది? అవును, నువ్వు ఇస్తే 1 లక్ష రూపాయలు. చూడు ఈడ చెట్లు వేసాను. నువ్వు ఇచ్చిన దుడ్లకు ఆవును తీసుకుంటుని. ఇప్పుడు నా యాలో మెర్జెట్లు చేసినాయి. అదేమో అగ్గిరోగం వచ్చి అదే పాడైపోయింది. దానికి ఒక 60,000 ఉంటాయి. నాకే సహాయం చేయకపోతే నువ్వు ఎవరికి సహాయం చేసేది? ఇదంతా రోటరీ వేయించి దీనేమో నా కోసో లేకుంటే నౌకోలో ముల్లంగడ్డ ఏదో నాటుతాను. నీకు మొత్తము కలిపి ఆ దుడ్లు ఈ దుడ్లు మొత్తం ఇచ్చేస్తాను. ఒక 60,000 ఉంటాయి. మామా, ఇప్పుడు నీకు ఇచ్చిండే 1 లక్ష రూపాయలే నా దగ్గర లేకుండా నేను ఏడో ఆఫ్ చేసి తీసింది మామా. 2 రూపాయలు వడ్డీకి తీసేసినే. నాకు ఇప్పుడు కాసులు వాళ్ళు నా తల మీద కూర్చోండారు. అందుకోసం నీకు ఫోన్ చేస్తే నువ్వు చూస్తే ఇప్పుడు నన్నే కాసులు అడుగుతాడు. ఎట్లా మమ్మల్ని అవంతా అయ్యాలరా? నాకు ఇప్పుడు అర్జెంటుగా 60,000 కావాలి. నువ్వు ఇచ్చిన దుడ్లకి చెట్లు వేసినాయి. చెట్లు బాగుండాయి. అది ఆవును తీసినాను, నింపావును తీసినాను. దాంట్లో పాలలో వస్తుంది, శనక్కాయలు పెడతాను. ఇంకా ఇప్పుడు వ్యవసాయానికి దీనికి చేస్తాను. నీకు ఆ దుడ్లు ఈ దుడ్లు మొత్తం చేస్తాను. నువ్వు ఏరియా నువ్వు లేదు మామ, ఊరికి లేదంటే నేను ఒప్పేది రా. నువ్వు నేను అంటే అంతే. నాకు అదే కావాల్సింది. ఇప్పటికి 1 లక్ష అని 60,000 అని ఎన్నిసార్లు ఇచ్చాను మామ. ఇప్పటికి 5 లక్షలు అయింది. నువ్వు రిటర్న్ ఇచ్చేస్తావా ఇలేదా? ఏం నీ సమస్య ఏం మామ? ఇప్పటికి 6 నెలలు అవుతా ఉంది. నాకు ఎక్కడ తిరిగి రేపు ఇచ్చేమమ్మా, ఒక సమస్య ఉండదు. ఇప్పటికి 5 నెలలు అయింది. నేను ఒక దినం కూడా అడిగింది లేదు. హలో బామోజీ,
నేను నాకు 5,80,000 ఇచ్చావు. నీకు నేను పొద్దుపోయే కొందికి 7 గంటల కొందికి నీ దుడ్లు డ్రా చేస్తాను నీ ఫోన్కి. లెక్క చూసుకో నువ్వు. నాది లెక్క కరెక్ట్గా వచ్చింది కదా. నీ 5,80,000 నీకు నీ ట్రాన్స్ఫర్ చేసేస్తాను చూడు, నీ అకౌంట్లోకి వేస్తాను. ఇప్పుడు నువ్వు ఆ పొద్దు ఇస్తే బాధపడి నేను సుఖపడినాను. ఏమి ఈ పొద్దు నేను సంతోషంగా నీకు నీ దుడ్డు నీకు డ్రా చేస్తాను, నీ అకౌంట్లోకి వేస్తాను చూడప్పా బాగుంది. సరే మామ, సంవత్సరం అయింది ఇప్పటికి. నువ్వు ఏం రూపాయికి వడ్డీకి తీసుకోలేదు నేను ఇంతవరకు. సంవత్సరం అయింది మామ. సరే మామ, ఇన్నాళ్ళకన్నా ఇచ్చిండు సంతోషము. సరే మామ, ఉంటాను మామ. సరేనప్పా. ఎప్పుడన్నా నేను మళ్ళీ 60,000 70,000 అడితే నా అకౌంట్లోకి నాకు కరెక్ట్గా వేసేయాలి. నేను మళ్ళీ నాకు అట్లంతా పట్టుకోలేదు. నేను అడిగే కొంచెం నాకే ఇలా అట్లా ఖచ్చితంగా కండిషన్ ఎట్లుంది అట్లా నేను అనుకుంటే నీకు దుడ్డు వేస్తాను. నాని ఇంకా నువ్వు వేస్తేవి, నేను ఆవును తీసుకుంటుని, శనక్కాయలు వేసుకుంటుని, పంటలు చేసి నాకు లాభం వచ్చింది. నేను ఈ పొద్దు సంతోషంగా నీ అకౌంట్లోకి వేసేస్తాను, నీ డ్రా చేస్తాను. సరే మామ, సరే మామ, సంతోషం. సరే బామ్మద్ది. కొన్ని రోజుల తర్వాత ఏమన్నా నా బామ్మర్దికి 300 రూపాయలు పడుతుంది. పూడ్చింది నేను ఎవరికే చేద్దామని కొందికి నా బామ్మర్దికి 300 రూపాయలు పడుతుందిరా. ఒరే ఫోన్ చేస్తామా? హలో ఉండవు చెప్పమ్మా. నాది 300 రూపాయలు నేను ఎవరికో వేద్దామని అనుకోండి, వాడికి వేద్దామని నీకు ఏదో నంబర్ పొరపాటు అయిపోయి నీకు 300 రూపాయలు వచ్చాయి కదరా సమయ. అయ్యో మామ, సరే మామ, వేస్తలేమమ్మా. ఇప్పుడు వేయలే నాకు వెంటనే, నాకు 300 రూపాయలు నాకు అర్జెంట్ ఇప్పుడు. వేస్తామమ్మా. సరే వేయిపోయింది అట్లా. ఎదురో దుడ్లే పడలేదు, 300 రూపాయలు పడిపోయింది, వేయలేదు నువ్వు ఇంకా. మర్చిపోతున్నాను మామ, వేస్తాను మామ, వేస్తా ఉండవు, కొంచెం బిజీలో ఉన్నాను, వేస్తాను ఉండవు. సరే బిన్న పంపించప్పా. మామా చెప్పమ్మా. ఏదో 300 రూపాయలు ఏం లేదు, 8 దినాలు అవుతా ఉంది. మామ వేస్తా ఉండు మామ. ఏమో ఫోన్ పెట్టి పని చేయలేదు, నువ్వు యా అకౌంట్ చేసిండో కూడా నేను చూడలేదు. ఉండు మామ, వేస్తాను ఉండు మామ. ఏ పని తొందర అందుకే. సరే ఏం పొమ్మమ్మా, ఏం చేస్తా ఉన్నారు? ఏం నీకేం కళ్ళు లేదా? నీదేమరా పని చేస్తా ఉన్నాయి, దగ్గర ఎండ కాస్తా ఉంటే ఏం చేస్తా ఉన్నావు మామా అని నీతి మాట చెప్పే కూర్చున్నావు. ఏం ఏమో చెప్పా. చాలప్పా, బాగా నడుము దుడ్డు వచ్చింది అని ఇంత గర్వంగా మాట్లాడుతూ ఉండవు. ఏం వచ్చి నువ్వు 5,000 ఇచ్చింటి దానికి రామాన్ చేసివే. 5,000 నీకు ఇచ్చింది? 5 లక్షలు 5 లక్షలు ఇచ్చివే. అది అక్కడ పోయా, ఇది ఇక్కడ పోయా. నాది 300 రూపాయలు వచ్చి హిందీ 4 దినాలు ఇంకా ఆడుతుంటే నువ్వు ఏమో నీ జమ్మం చేసుకొని ఉండవు. ఏమో నువ్వు ఉండేవాడు నీకు సరిపోతుంది. నీకు జరిగినట్టు మాకు జరగవు కదా. ఎన్నిసార్లు ఫోన్ చేయండి నీ 300 రూపాయలకే? ఎన్నిసార్లు నీ సెల్లులో చూడు ఎన్ని కితాలు రా చేసినాను. అదే నేను అడుగుతుండేది. నేను నీకు 5 లక్షలు ఇచ్చినప్పుడు ఒకసారన్నా ఫోన్ చేసి ఏమమ్మా నాకు ఇప్పుడు కావాలని అడిగితే నా బాధలు నేను పడుకుంటున్నాను కదా. నువ్వు యావది లేకుండా 300 రూపాయలు ఇచ్చిండే దానికి గుద్దు కడిగి కూడా ఇడకుండా వెంటనే ఫోన్ చేస్తా ఉండవే, సరిపోతుంది నీకే? నీ 5,000 ఇచ్చి నీకు పాడే చూడలే. దాని ఏమో ఇదో పెద్దగా గొప్పగా చెప్పాకొచ్చాడు నా పంటలో. అంటే నా 5 లక్షలు లెక్కలేదు, నీ 300 రూపాయలు లెక్క వచ్చేసి ఇంకా 300 రూపాయలు ఊరికే వచ్చిందా? నీ 5 లక్షలు అప్పుడే ఇచ్చేసినాను కదా, నీ టైం ప్రకారం ఇచ్చేసినాను. దాని ఏమో వచ్చి పెద్దగా నేనేమో ఈ దాంట్లో ఇచ్చేస్తా ఉంటే దాని పెద్దగా వచ్చినాడు. ఇప్పటికి 300 రూపాయలు ఇచ్చా కాకుండా కూడా పనికి నీ 300 రూపాయలు ఈగ లేకుండా కాదు, నీకు చెప్తున్నాను నాకేమనే. అది ఎట్లా నేను ఎవరికి వేయాల్సిందే వాడికి వేసిన ఈడేమో వాడేమో వాడే నంబర్ కరెక్ట్గా చెప్పలే. నేను వాడికి వేద్దామని చిన్న వాళ్ళ దగ్గర ఆటలాడతావు, నీకు వచ్చేసి దాన్ని వేయాలి కదా నువ్వు, నీ పెద్దగా పెట్టుకొని. సరే పని నీ 300 రూపాయలు నాకు ఫోన్పేలో అది ఏడుందో ఏమో కానీ నీ 300 రూపాయలు ఇచ్చేస్తాను. సరే అట్లయితే ఇప్పుడు నేను 5 లక్షలు ఇచ్చింది ఏళ్ళ పరంగా ఎంత సంవత్సరం 5 నెలలు పెట్టుకుంటుంది, రూపాయి వడ్డీలే. నీ 300 రూపాయలు వచ్చిన దానికే నువ్వు ఇంత గట్టిగా నువ్వేమే ధర్మానికి ఏమీ లేదురా. ఏమన్నా బాగుంది మా మామ బాగుండే నీ ఇస్తువే, మా మామ బాగుండే నువ్వు ఇస్తువే. నీ సొమ్ము మళ్ళీ నీ అకౌంట్లో క్యాష్ వేసినా కదా, డ్రా చేసినా కదా. ఏమో 300 రూపాయలు తెప్పే వచ్చింది పేదవాడు ఏమన్నా పోయి ఆపొద్దు ఇట్లా మాట్లాడువే. దుడ్డు అడిగినాడు ఎట్లా అడిగి ఈ పొద్దు నీ 300 రూపాయలు నా పక్కన దానికి ఎట్లా మాట్లాడుతావు? నువ్వేం ధర్మానికి ఏం లేదు, మీ ఎక్కడ నేను చేసుకున్నావు కాబట్టి నువ్వు ఏడైనా కొంచెం వేస్తుంది, నీకు నేను వేయలేదా? సరే ఇందా నీ 300 అయ్యో హీరోలే హీరో ఇక్కడ
ఏమవుతుంది గొప్పగా చిల్లరా చిల్లరా చిల్లర రేపిస్తా పోరా. ఇప్పుడు లేదు నువ్వు మాత్రము 6 నెలలు పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు 300 రూపాయలు చెప్పించే పెద్ద గొప్పగా. ఏమే నీ 300 రూపాయలు 6 నెలలు పెట్టుకున్నాను. ఇంకేమే 3 దినాలు ఇంకా నా భూమి పోరా నువ్వు పోరా ఇస్తా పోరా నీకు నాకు అప్పేలే పోరా.